అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మీ భార్యల వద్ద ఎన్ని భారతీయ చీరలు ఉన్నాయో చూసుకుని ముందుగా వాటిని తగలబెట్టండి. తర్వాత ఇండియా అవుట్ ప్రచారానికి రండి అంటూ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు అక్కడి ప్రతిపక్షాలకు బాగా లోతుగా వాతలు పెట్టారు. మొన్న మార్చి 26వ తేదీన బంగ్లాదేశ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె తన స్పీచ్లో భాగంగా ఈ మాటలను చెప్పారు. దీని తర్వాత ఈ టాపిక్ మెల్లిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. షేక్ హసీనా గారు ఎందుకు మీ భార్యల ఇండియన్ శారీస్ని ముందుగా కాల్చండి అని అన్నారు. అక్కడి ప్రతిపక్షాలు ఇండియా అవుట్ స్లోగన్ను ఎందుకు పట్టుకున్నారు, బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్ ఏమిటి, ఇది ఏమైనా దెబ్బతింటుందా అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. బంగ్లాదేశ్లో 2009 నుండి ఇప్పటిదాకా బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీకి చెందిన షేక్ హసీనా గారు ప్రధానిగా రూల్ చేస్తూ ఉన్నారు. 2024 జనవరి 7వ తేదీన జరిగిన బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్లో కూడా అవామీ లీగ్ పార్టీ గెలిచి 5వసారి కూడా హసీనా గారే ప్రధాని అయ్యారు. అవామీ లీగ్ పార్టీని ఓడించి తిరిగి తాము రూలింగ్లోకి రావాలని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNA 18 ఏళ్లుగా పోరాడుతూ వస్తోంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ఇండియా అవుట్ పాలసీని బాగా నూరి పదును పెట్టి ప్రజలపైన విస్తృతంగా దానిని ప్రచారాస్త్రంగా ప్రయోగించారు. కానీ చీ కుక్క అంటే ఏమక్క అన్నట్టు అన్ని చేసినా వారిని ఓటమి దూరంగానే గెంటివేసింది. అయితే ఈ ఇండియా అవుట్ నినాదం అనగానే దీనిని ఎక్కడో విన్నట్టుగా మీకు అందరికీ అనిపించింది కదా ఫ్రెండ్స్. మన భారతదేశానికి సౌత్ వెస్ట్ దిక్కున ఇండియన్ ఓషన్లో మాల్దీవ్స్ ఉన్నాయి. ఈ మాల్దీవ్స్లో కూడా 2023 సెప్టెంబర్లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో ముయిజు అనేవాడు గెలిచి ప్రధానమంత్రి అయ్యాడు. మాల్దీవ్లో తమ పార్టీ విజయం సాధించడానికి చేసిన అతిపెద్ద ప్రచారం ఏమిటి అంటే ఇండియా అవుట్, మాల్దీవ్స్లో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకొని వెళ్ళిపోవాలి అంటూ ఇండియా అవుట్ నినాదంతో అతడు గెలిచాడు. గెలిచి చైనా చంకలో పిల్లిలా చేరిపోయాడు. ఈ కథంతా మనకు తెలుసు. ఇది చూసి అంటే ముయిజు గెలుపు చూసి బంగ్లాదేశ్లోని ప్రతిపక్షాలకు కూడా బాగా ఉలుకు ఊపు వచ్చాయి. అందుకని 2024 నేషనల్ ఎలక్షన్స్కి గాను ప్రజలకు నేషనల్ హెల్త్ సర్వీస్ అందిస్తాం, రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలను కల్పిస్తాం, ఆపరేషన్ క్లీన్ హార్ట్ సమయంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇస్తాం, నల్ల చట్టాలను తొలగిస్తాం లాంటి 27 హామీలతో మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చింది BNA పార్టీ. 27 అంశాలతో మేనిఫెస్టో తెచ్చినప్పటికీ ఇండియా అవుట్ అనే విధానం పైననే ఎక్కువ ఆశలు పెట్టుకుని ప్రచారం చేసుకుంది ఆ పార్టీ. దాన్ని నమ్ముకుని దడికింద దాక్కుంటే ఈదురుగాలికి ఇచ్చుకు చచ్చాడు అన్నట్టు ఇండియా అవుట్ నినాదం ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అంటే అది కూడా కాలేదు. షేక్ హసీనా గారి గాలికి మళ్లీ కొట్టుకుపోయారు. దీంతో ఇండియా అవుట్తో పాటు ఈ ఎలక్షన్స్లో ఇండియా ప్రమేయం ఉంది, అందుకని ఈ ఎలక్షన్స్ చెల్లవు అని మొదలుపెట్టారు. అయితే ఇండియా అవుట్ ప్రచారం మ్యూజియంను చూసి మాత్రమే బంగ్లాదేశ్లో మొదలు కాలేదు. 10 ఏళ్ల క్రితం నుండే ఇది ఉంది. కానీ ముయిజు మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అంటూ ఇండియాను రౌడీ రౌడీ అని పిలుస్తూ గెలిచాడు. ఇది రీసెంట్గానే జరిగినందువల్ల ఇదేదో బాగుందే, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రకటించే కంటే ఇలా రెచ్చగొడితేనే గెలిచేలాగున్నామే అనుకుని బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇరుగును చూచి పొరుగు వాత పెట్టుకున్నారు. అయితే ఇరుగు పోటీతో ఇల్లు చెడే, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడే అన్నట్టు మళ్లీ ఓడిపోయారు. హసీనా గారి అవామీ లీగ్ చేతిలో వరుసగా 18 ఏళ్ల నుండి చావు దెబ్బలు తింటూ వస్తుండటంతో అహం దెబ్బతింది. ఇటు చూస్తే ఇండియా అవుట్ మంత్రంతో ముయిజు గెలిచి కనబడుతున్నాడు. కాబట్టి బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ తర్వాత కూడా ఇండియా అవుట్ మంత్రోచ్చరణ ఆపడం లేదు వీరు. #బాయ్కాట్ ఇండియా ప్రొడక్ట్స్ని ట్రెండ్ చేస్తున్నారు. హసీనా గారి గెలుపుకి ఇండియా కారణం, బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత జోక్యం ఎందుకు అంటూ ఇలా వ్యతిరేక ప్రదర్శనలకు దిగుతున్నారు. ముయిజులాగే భారత వ్యతిరేక సెంటిమెంట్ను పెట్టుబడిగా పెడుతున్నారు. తమ ఓటమికి కారణాన్ని భారత్ అవుట్తో మరిపించాలని నక్కలు బొక్కల కొరకు వెతికినట్టు తమ ఓటమికి కారణాల్ని వెతికి చూపిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ దాని అంతర్గత వ్యవహారం, అందులో మాకు ఎలాంటి ఆసక్తి లేదు అంటూ అధికారికంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఎలాంటి ఏ వైరల్ న్యూస్కైనా ఎక్కడో ఒక ప్రారంభం, ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. దీనికి కూడా #ఇండియా అవుట్ ప్రొడక్ట్స్ అని మొదలుపెట్టినతడు ఒకడు ఉన్నాడు. అతని పేరు పినాకి భట్టాచార్య. ఇతను ఒక డాక్టర్ అండ్ కమ్యూనిస్టు. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుండి పారిపోయి ప్యారిస్లో అజ్ఞాతంగా ఉంటున్నాడు. ఇతనికి 2 మిలియన్లకు దగ్గరగా ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
ఇతను బంగ్లాదేశ్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇతడే 18 ఏళ్ల హసీనా అవామీ లీగ్ను పడగొట్టడానికి ఇండియా అవుట్ అన్న ప్రచారాన్ని ప్రారంభించాడు. పినాక భట్టాచార్య హిందూ పేరు కదా, కానీ హిందూ పేర్లు ఉన్న కమ్యూనిస్టులు హిందువులకు ఎప్పుడూ సపోర్ట్ ఇవ్వరు. కావాలంటే మీరు కూడా చూడండి, వీరు కూడా హిందూ కుటుంబాల నుండి వచ్చిన వారే, కానీ ఇందుకు విరుద్ధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు ఒంటికి కారం రాసుకున్నట్టుగా ప్రవర్తిస్తారు. నేను హిందూనే అని వీరు అనుకోరు, వీరి రాజ్యాంగం వేరేలేండి. ఇలా బంగ్లాదేశ్లో ఇతను ఈ ఇండియా అవుట్ మంటను లేపాడు. తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ లీడర్, ఇతని పేరు రూహుల్ కబీర్ రిజ్వీ, ఇండియా అవుట్ ప్రొడక్ట్ అంటూ తన భుజాలపైన ఉన్న శాలువాను తీసి నేలపైకి విసిరికొట్టాడు ఒకసారి ఒక సభలో. ఈ శాలువా భారతదేశం కాశ్మీర్లో తయారైంది. ఇతను ఇలా విసిరికొట్టిన విజువల్, అంటే శాలువాను విసిరిన విజువల్ చాలా పెద్ద వైరల్ అయింది. అప్పుడు వైరల్ కాదు, సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ఏదైనా కొత్త విషయాన్ని బాగా ట్రెండ్ చేయాలి అనుకుంటే, షార్ట్ పీరియడ్ లో వైరల్ కావాలి అంటే ఇలాంటి తలకు మాసిన పనులు చేస్తేనే ట్రెండ్ అవుతాయి. అతడు అనుకున్నట్టుగానే నిజంగానే ఇండియా అవుట్ అండ్ బాయ్కాట్ ఇండియా ప్రొడక్ట్స్ అనే నినాదాలు భారీగా వైరల్ అయ్యాయి. ఇక అలా ఈ నినాదాలు ఈసారి మమ్మలను గెలిపిస్తాయి అని గోతికాడి నక్కల్లా ఆశపడుతూ అరుస్తూ ఊరేగారు గాని అవామీ లీగ్ హసీనా గారి షాట్కి మళ్లీ విజయం ముందు బొక్కబోర్లా పడ్డారు. దీని వెనక కూడా చైనా హస్తం తప్పకుండా ఉంటుంది. ఒకవేళ బిఎన్ఏ పార్టీ గెలిస్తే బాయ్కాట్ ఇండియా అన్న పాచినోరుతో ఏ ముఖం పెట్టుకుని ఇండియాతో సంబంధాలు వీరు కొనసాగిస్తారు. కాబట్టి మెల్లిగా వీరు చైనా చంకలోకే వెళతారు. కానీ ఉల్లిగడ్డలు కావాలి, ఎల్లిగడ్డలు కావాలి, కూరగాయలు కావాలి, పొద్దున్నే కాఫీ టీలు కావాలి, ఆవాలు జీలకర్ర, చికెన్ మటన్లలోకి మసాలాలు కావాలి అన్నప్పుడల్లా చేయి చాచితే అందేంత దూరంలో ఉన్న భారత్ ఉపయోగకరమా, ఎక్కడో దూరంగా ఉన్న చైనా ఉపయోగకరమా? అందుకే ఈ ప్రతిపక్షాల నాటకాల మాటలను నమ్మక ప్రజలు వీరిని మళ్లీ తొక్కేశారు. కానీ ఎంత చేసినా ఎంతో కొంతమంది బంగ్లా ప్రజల మనస్సుల్లో మాత్రం భారత్ పట్ల విషబీజాలు వీరు నాటినట్టే కదా. ఆసియాలోనే బంగ్లాదేశ్కి భారత్ అతిపెద్ద ఎక్స్పోర్ట్ ట్రేడ్ పార్ట్నర్. అలాగే బంగ్లాదేశ్ భారత్కి సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. 2022-23లో బంగ్లాదేశ్ 2 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. భారత్ $15.9 బిలియన్ ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్కు చేసింది. స్పైస్, కాటన్, సిరియల్స్, డిస్టిలరేషన్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్స్, షుగర్ కాన్ఫిక్షనరీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, కాఫీ, టీ, మీట్, ఆర్టికల్స్ ఆఫ్ ఐరన్, స్టీల్, ఇలా చాలా రకాల వస్తువులు, క్లాత్స్ బంగ్లాదేశ్కి భారత్ ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇలాగే కొన్ని వస్తువులు బంగ్లా నుండి భారత్కి కూడా దిగుమతి అవుతూ ఉంటాయి. అయితే ఈ ఇండియా బాయ్కాట్ ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే, ఇండియన్ ప్రొడక్ట్స్ ఈ మధ్య అమ్మటం లేదు అని కొందరు బంగ్లా వ్యాపారస్తులు అంటున్నారట. పారాచూట్ అమ్మకం అయితే 0 అయింది అంటున్నారట. ఇలా అని కొన్ని ఛానల్స్ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. అయితే బంగ్లా ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం అలాంటిదేం లేదు, ఇది అంతా ఉత్త ప్రోపగాండా, అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు లేదు అంటున్నారు. ఈ విషయంగా మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు కూడా బంగ్లాతో వ్యాపారంలో చైనాతో పోటీ ఏర్పడే అవకాశం ఉంది, శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్ల పైన చైనా ప్రభావం ఉంటూ ఉంటుంది అన్నారు. ఏ అరాఫత్ అను బంగ్లాదేశ్ ప్రతినిధి కూడా ఇలాగే చెప్పారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్ కలిగించుకోలేదు. ప్రతిపక్షాల ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరు. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి, ఆందోళనలను పెంచడానికి పనిచేస్తాయి తప్ప ఎందుకు పనిచేయవు. భారత్ నుండి చాలా సులభంగా, చౌకగా ఉల్లిపాయలు, తృణధాన్యాలు లాంటి ఎన్నింటినో తెచ్చుకుంటూ ఉన్నాం. వీరి గోల వల్ల ఇది ఆగిపోతే దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుంది తప్ప లాభం లేదు అన్నారు. అందుకే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు ఇండియా అవుట్ అండ్ బాయ్కాట్ ఇండియా ప్రొడక్ట్స్ అనే నినాదాలను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల నాయకులను ఉద్దేశించి భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని బిఎన్పి నాయకులు వాదిస్తున్నారు. వారికి నా ప్రశ్న ఏమిటంటే, బహిష్కరణ ప్రచారకులు, వారి భార్యలు ఎన్ని ఇండియన్ శారీస్ కలిగి ఉన్నారు? ముందుగా వారు తమ భార్యల నుండి ఆ చీరలను తీసుకుని ఎందుకు తగలబెట్టడం లేదు? రోజు మీ భార్యలు ఇండియన్ శారీస్ను ధరించకుండా ముందు చూసుకోండి. మీరు మీ ఆఫీసుల ముందు వాటిని కాల్చండి. అలా కాల్చిన రోజు మీరు నిజంగా భారతీయ వస్తువులను బహిష్కరిస్తున్నారని నేను నమ్ముతాను అంటూ ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు. బంగ్లాదేశ్లోని మహిళలు ప్రతిపక్షాల వారి మహిళలతో సహా భారత్లోకి వెళ్లి చీరలు తెచ్చుకుని ఢాకాలో లాభాలకు అమ్ముకుంటూ ఉంటారు అని కూడా హసీనా గారు ఈ సందర్భంగా అన్నారు. పాపం 18 ఏళ్లుగా ఓడిపోతూ వస్తే ఎవరి మైండ్ అయినా ఇలాగే నేలది తీసి నెత్తికి రాసుకున్నట్టు అవుతుందేమో. నేతికుండను నేలన పెట్టి ఉత్తకుండను ఉట్టి మీద పెట్టి
చూపించి గెలవాలని ప్లాన్ వేస్తే ప్రజలు బంగ్లాదేశ్లో వీరిని బొక్కబోర్లా తోసేశారు. ఇలా ముయిజు ఆదర్శంగా విజయం సాధించాలనుకున్నారు గాని పాపం బంగ్లాదేశ్ ప్రతిపక్షాలకు ఇది సాధ్యం కాలేదు. ఇండియా అవుట్, బాయ్కాట్ ఇండియా ప్రొడక్ట్స్ అంటూ పిట్టంత మాల్దీవ్స్ బాగా ఫీల్ అయి ఇలాగే ఇండియా అవుట్, బాయ్కాట్ ఇండియా ప్రొడక్ట్స్ అని అంటే భారత్కి ఏమాత్రం నష్టం జరుగుతుంది? సముద్రంలో నీటి చుక్కంత జరుగుతుందా? బంగ్లాదేశ్ BNA పార్టీ హస్తగతంగానే అయి ఉంటే ఇండియా అవుట్ అనే విధానాన్ని పాటిస్తే భారత్కి ఏం జరుగుతుంది? గరత్మంతుని ఈకంత జరుగుతుందా? పూడ్చుకోలేనంత నష్టం బంగ్లాదేశ్కే జరుగుతుంది. సో బంగ్లాదేశ్లోని ప్రతిపక్షాలు గెలవడానికి, హసీనా గారిని ఎదుర్కొని మాట్లాడడానికి మరొక దిక్కు లేక ముయిజుని కాపీ చేసి తమకి తాము పేస్ట్ చేసుకున్నారు అంతే. ఇది బంగ్లాదేశ్లో వైరల్ అవుతున్న ఇండియా అవుట్ డైలాగు వెనక స్టోరీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.